వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని ఎండగడతామని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కన్వీనర్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. హన్మకొండలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేపు ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో బీసీ మండల్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 31 కులాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. చట్టసభల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అజమాషి చేస్తున్నారని, బీసీల వాటా బీసీలకే ఇవ్వాలని వేరెవరది అడగటం లేదన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని పీఎం మోదీ, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కులగణన చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి నుండి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. బీసీలకు ఆ కాస్త 27% రిజర్వేషన్ దక్కడానికి కారణమైన బీపీ మండల్ గారి జయంతి రేపు. వారి జయంతిని ఘనంగా జరుపుకుంటూ ఆ జయంతికి ముఖ్య అతిథిగా బీపీ మండల్ గారి మనవడు సూరజ్ యాదవ్ గారు కూడా వరంగల్ వస్తున్నారు. ఈ జయంతిలో పాల్గొని బీసీల ఐక్యతను చాటడానికి. ఇవాళ మన భారతదేశంలో 52-53% ఉన్న మనము ట్యాక్స్ పేయర్స్ లాగా మ్యాక్సిమం భారతదేశ ఎకానమీకి పెంచడానికి దోహదపడుతున్న మనము చట్టసభలో మన పాత్ర మాత్రం చాలా తక్కువ ఉన్నది. అది అందరికీ తెలిసిన విషయం. మీరిచ్చిన హామీని ఇవాళ మీరు 100% చేయాలని మేము కోరుతున్నాం. మీరు ఇచ్చిన హామీ 20,000 కోట్లు బీసీకి పెడతానన్న మీ హామీని నెరవేర్చమండి. మొన్నటి వరకు బీసీలు అంటే ఉసిరికాయల మూటలాగా విడిపోతారు అనుకున్నారు. కానీ ఈనాడు బీసీలందరూ ఐక్యమవుతున్నారు. ప్రతి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి మొత్తం ఏకమై మా వాటా మా లెక్కలు తేల్చమని క్యాస్ట్ సర్వే చేయమని కోరుతున్నాం. భారతదేశం మొత్తం సర్వే చేస్తే ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది, ఎవరి జనాభా ఎంత అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఎవరి వాటా వాళ్ళకి పెట్టండి అంటున్నాం. మేము ఎవరో వాటా ఇవాళ బీసీ వాళ్ళు కోరుకోవట్లేదు. బీసీ వాళ్ళకి రావాల్సిన వాటా దాని గురించి ఇవాళ అందరూ ఏకమై మేధావులు, విద్యార్థులు అందరూ కలిసికట్టుగా పోరాడడానికి, మాకు రావాల్సిన వాటాను సాధించుకోవడానికి రేపు జరగబోయే మీటింగు బ్రహ్మాండంగా జరగాలని బీసీ మేధావులు, విద్యార్థులు, నాయకులు రేపటి మీటింగ్కు అన్ని పార్టీ బీసీ నాయకులను పిలవడం జరుగుతుంది. మేము కోరేది ఏంటంటే, మీరు ఏ పార్టీలు ఉన్నా కానీ బీసీ ఆత్మగౌరవాన్ని కాపాడాలి, బీసీ పక్షాన పోరాడాలి. మనకు రావాల్సిన బీసీకి చెందవలసిన సీట్లు అయితే కానీ, నామినేటెడ్ పొజిషన్స్ అయితే కానీ ఎవైనా సాధించుకోవడానికి వారి పార్టీలో వారు గట్టిగా బలంగా వారు వాయిస్ని వినిపించిన రోజే బీసీల ఆత్మగౌరవం ఉంటుంది. బీసీలు అనేది వెనుకబాటుకు చెందుతున్నారు కాబట్టి వాళ్ళందరూ రావాలి. ముందటికి రావాలన్నా, పైకి ఎదగాలన్నా వారికి రావాల్సిన వాటా తప్పకుండా సాధించడానికి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం వరంగల్ చాప్టర్ ఈ ఉమ్మడి వరంగల్ని ప్రతి జిల్లాకు వెళ్ళి గ్రామ స్థాయికి వెళ్ళి బీసీకి జరుగుతున్న అన్యాయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మనకు రావాల్సిన వాటాలు, మనకు రావాల్సిన స్కీములన్నింటినీ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను, బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు వీలైతే మేము ఆల్ పార్టీ రాహుల్ గాంధీని కలుస్తాం, మోడీని కలుస్తాం. బీసీకి జరిగే అన్యాయాన్ని వాళ్ళకి చెప్పి బీసీలకు రావాల్సిన వాటాను సాధించుకోవడానికి మా వంతు కృషి చేస్తాం తెలియజేస్తూ